హాయ్ హలో అందరికి నమస్తే అండి. మేము ఇండియాకి వెళ్తున్నాము. మా వాడికి హాలిడేస్ అయితే ఇచ్చేశారు. 1 ఇయర్ తర్వాత నేను ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎంతైనా మన ఇంటికి వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అండి. ఇందకైతే దిగేశాను, క్యాబ్ కూడా వచ్చేసింది, ఇంకెక్కేస్తున్నాము. మా ఇంటి నుండి 30 మినిట్స్ జర్నీ అండి ఎయిర్పోర్ట్ కి. డిఎక్స్బి దుబాయ్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. అన్ని కంట్రీస్ కి ఇదొక కనెక్టింగ్ ఎయిర్పోర్ట్. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో 3 టెర్మినల్స్ ఉంటాయి. దాంట్లో మేము వెళ్ళేది T3 టెర్మినల్. ఓన్లీ ఎమిరేట్స్ ఫ్లైట్ కే ఇస్తారు. మేము వెళ్ళేది ఎమిరేట్స్ ఫ్లైట్ అండి. చెక్ ఇన్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. లగేజ్ అంతా ఇచ్చేసామంటే కొంచెం ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. పిల్లలతో జర్నీ అంటే అంత ఈజీ ఏం కాదు కదా అండి. మా చిన్నోడు చుక్కలు చూపించాడు. చూడ్డానికి అలా ఉన్నాడు కానీ బాగా అల్లరి చేస్తాడు. చెక్ ఇన్ అయితే చేసేస్తున్నాము. ఇంకా చెక్ ఇన్ అయింది. ఇమిగ్రేషన్ అయిన తర్వాత కిడ్స్ ట్రాలీ ఉంటుంది. దాంట్లో పిల్లల్ని కూర్చోపెట్టి మెట్రో అయితే ఎక్కేసాము. బిఫోర్ బోర్డింగ్ కి మేము షాపింగ్ అయితే చేసాము. ఏం షాపింగో తెలుసా మీ అందరికి? డ్యూటీ ఫ్రీలో షాపింగ్ అండి. అదేనండి, ఆల్కహాల్ కొనడానికి అయితే వచ్చేసాను. ఇండియాకి వెళ్తుంటే దీనికోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ప్రైసెస్ తక్కువ ఉంటాయి. మా ఫ్లైట్ 1 అవర్ డిలే అయింది. మా ఆకలి కూడా బాగా వేసింది. ఒక ఏషియన్ రెస్టారెంట్లో ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. సూపర్గా ఉంది. ఆకల్లో ఇంకా బాగా తినేసి వెయిట్ చేస్తున్నాము బోర్డింగ్కి. ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదేనండి మా ఎమిరేట్స్ ఫ్లైట్. 1 అవర్ డిలే అయిందన్నాను కదా ఫ్లైట్. దానివల్ల పిల్లలతో బాగా టైర్డ్ అయిపోయాం మేము. ఎయిర్ హోస్టెస్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా వాడు బాగా ఏడ్చాడు ఫ్లైట్లో. ఎమిరేట్స్ కాబట్టి చాలా స్పేషియస్ గా ఉంది. ఈ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ అందరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మాకు చిన్న ప్రాబ్లం ఉన్నా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఎయిర్ హోస్టెస్ మాత్రం. మహంత్ అయితే మూవీ స్టార్ట్ చేశాడు. మాకు ఫ్రంట్ సీట్ దొరకడం వల్ల మాకు చాలా స్పేషియస్ గా ఉంది. అలా సెటిల్ అయ్యాము. కొంచెం అయితే రిలాక్స్ అవుతున్నాము. మహంత్ని చూసి మను కూడా ట్రై చేశాడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం. చాలా క్యూట్ అనిపించింది ఆ మూమెంట్ అయితే. కొంచెం సేపు అలా ఆడిచ్చి మొత్తానికి వాడిని పడుకోబెట్టేశాను. ఫస్ట్ కిడ్స్ ఫుడ్ అయితే ఇచ్చేసారండి. ఇంకా మా మహంత్ అయితే డిన్నర్ స్టార్ట్ చేశాడు. వాడికైతే చాలా బాగా నచ్చింది. ఫ్లైట్ లో ఆల్కహాల్ కూడా ఇచ్చారు, కానీ నేను మాత్రం కోలా తీసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మాకు ఫుడ్ అయితే వచ్చేసింది. తినేసి ఇంకా పడుకున్నాం కాసేపు. అలా పడుకొని అలా లేచినట్టు అనిపించింది. చెన్నై అయితే వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ అయితే దిగేస్తున్నాము. మిడ్ నైట్ కాబట్టి మేము దిగింది. నిద్ర అయితే ముంచుకొచ్చేసింది, ఆపుకోలేకపోయాను. మా పెద్ద బాబు అయితే కొంచెం సిక్ అయ్యాడండి. వామిటింగ్స్ అయితే అయ్యాయి. ఇంకా మేము చెక్అవుట్ అయ్యి బయటకైతే వచ్చేసాము. చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా క్రౌడ్ గా ఉంది. ఇంకా మేము క్యాబ్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. నెల్లూరుకి అయితే వచ్చేసాము. 3 అవర్స్ జర్నీ అండి చెన్నై నుంచి నెల్లూరుకి. నెల్లూరు నుంచి మా ఇంటికి 20 మినిట్స్ జర్నీ. మా ఊరైతే వచ్చేసింది. మా ఊరు పేరు అయితే చెప్పలేదు కదా మీకు, రాజుపాలెం. రాజుపాలెంలో కూడా 2 ఉన్నాయండి. మాది నార్త్ రాజుపాలెం. మా ఇల్లు అయితే వచ్చేసింది. మా వాడే ఆనందానికి అంతులు లేవు. మా కోసం అయితే ఎదురు చూస్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఫైనల్లీ దుబాయ్ నుంచి మా ఇంటికైతే వచ్చేసాను. బాగా అలసిపోయాం. నాకైతే అస్సలు ఎనర్జీ లేదు. ఇంకా దిష్టి అయితే తీసేస్తున్నారు మా వాళ్ళు. నేను ఇండియాకి వచ్చినప్పుడు నాకంతా కొత్తగా అనిపిస్తుంది. నేను సెట్ అవ్వడానికి కనీసం 1 వీక్ అయినా పడుతుంది. దుబాయ్ నుంచి ఇండియా జర్నీ అయితే ఇలా జరిగింది. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.